నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు తెలుగు నేర్పించడం వలన ప్రపంచంలో తెలుగు భాష వన్న పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రపంచం మొత్తం మీద 10 కోట్ల మంది తెలుగు భాషను మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలో ఆయన ప్రసంగించారు. తెలుగు భాష అభివృద్ది కోసం ఈ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని పెంచిన ఎన్టీఆర్ పేరును ఈ వేదికకు పెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఏ రాజకీయ నాయకునికి ఇవ్వని గౌరవం తెలుగు జాతి నాకు ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారంటే వారందరికీ స్వాగతం పలుకుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు గొప్పతనాన్ని చాటేందుకు ఉపయోగపడతాయి. ఇందుకు మనస్ఫూర్తిగా ఆంధ్ర సారస్వత పరిషత్కి నా ధన్యవాదాలు. పెద్దలందరూ మాట్లాడారు, అనేక విషయాలు చెప్పారు. తెలుగు రచనలు అనగానే మనకు గుర్తొచ్చేది ఆది కవి నన్నయ్య. ఆయన రాసిన మహాభారతం, కవిత్రయం నుంచి అష్టదిగ్గజాల వరకు, గురజాడ నుంచి శ్రీ దాశరథి వరకు ఎందరో మహానుభావులు తెలుగు భాషకు పనిచేశారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎన్టీఆర్ విగ్రహానికి, తెలుగు తల్లి విగ్రహాలకు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పుష్పాంజలి ఘటించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు మహాసభలు 3 రోజులుగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జస్టిస్ బులుసు వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ఊర్ల రామాంజనేయులు, నసీర్ అహ్మద్, గల్లా మాధవి, కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ కోవెలమూడి రవీంద్ర, మనవ మోహన్ కృష్ణ, నన్నపనేని రాజకుమారి హాజరయ్యారు. తెలుగు భాషను బ్రతికించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు భాష అభివృద్ది కోసం రాష్ట్ర బడ్జెట్లో 10 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. తెలుగు భాష కేవలం సంభాషణ మాధ్యమం మాత్రమే కాదు, శతాబ్దాలుగా ప్రతిధ్వనిస్తున్న మన పూర్వీకుల స్వరం. వేల సంవత్సరాలు పైగా సాహిత్య సాంప్రదాయాన్ని నింపుకున్న ఒక మహాసముద్రం. అన్నమాచార్యుల కీర్తనల నుండి శ్రీ విప్లవ కవిత్వం వరకు, నన్న మహాభారతం నుండి విశ్వనాథ సత్యనారాయణ ఆధునిక సాహిత్యం వరకు తెలుగు ప్రపంచానికి విజ్ఞానాన్ని, వినోదాన్ని, విప్లవ స్ఫూర్తిని అందించినటువంటి భాష ఈ తెలుగు భాష. కూచిపూడి నృత్యం నుండి శాస్త్రీయ కళలను, మన సాంప్రదాయ సంగీత రూపాలను, మన తాత్విక గ్రంథాలను తెలుసుకోవటం కోసం ఈ తెలుగు ఎప్పుడు తలుపులు తెరిచి ఉంచుతుంది. తెలుగు నేర్చుకోవడం ద్వారా మనల్ని మన మూలాలతో కలుపుతుంది, తరతరాల మధ్య కుటుంబ బంధాలను బలపరుస్తుంది. ఒకప్పుడు వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు, నాన్న అనే పదంలో ఉండే నమ్మకం, గురువు అనే పదంలో ఉండే గౌరవం, దేశం అనే పదంలో ఉండే ధైర్యం ఒక్క తెలుగు భాషలోనే వస్తుంది అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. గుంటూరు వేదికగా జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. గత 3 రోజులుగా ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఈ రోజు సాయి మంజీరా కూచిపూడి నృత్య అకాడమీ వారు ప్రదర్శించిన బ్రహ్మాంజలి, జానపద నృత్యాలు ఆహుతులను అలరించాయి. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాల వలన తెలుగు భాష ఔన్నత్యాన్ని, ఉనికిని నిరూపించే అవకాశం ఉంటుందన్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించాకే తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని గుర్తు చేశారు. ఆయన బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని తెలిపారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని చాటి చెప్పడమే కాదు, భాష యొక్క ఉనికిని కూడా మరి ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో ఇటువంటి మహాసభలు ఎంతో దోహదం చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి భాష తెలుగుదేశం పార్టీని రెండు కూడా
విడదీయలేము అనేటువంటి విషయం కూడా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కూడా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే ఆ రోజు తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. ఎందుకంటే ఆ రోజు మనందరికీ తెలుగువారు అంటే ఒక మదరాసీలని, ఒక సాంబారీలని పిలిచేటువంటి పరిస్థితుల్లో తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. భారతీయ విలువలు, చరిత్రను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు సూచించారు. తెలుగు భాషను అభివృద్ధి చేసేందుకు ఈ ప్రభుత్వం సహకరించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పోస్టర్ శాఖ కవర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుకు అందించారు. 25,000 మంది విద్యార్థులు తెలుగు మహాసభల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి చరిత్ర సృష్టించారని గజల్ శ్రీనివాస్ వెల్లడించారు. నందమూరి తారక రామారావు గారు ఈ వేదిక పేరు సార్ పెద్ద నటుడు సార్. నేను కోరేది ఏంటంటే ఆల్రెడీ అతనికి పదవి ఇచ్చారు, మీరు చెప్పారు, అతను సంతోషంగా చెప్పాను. నేను అతని ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా మన పిల్లలు పాడే పిల్లలు చాలామంది ఉన్నారు. ఈనాడు టీవీలో చూస్తున్నాం. ఆ పిల్లలకు కానీ పద్య నాటకాల మీద ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ప్రతి ఊర్లో ఈ కార్యక్రమం చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, వెనిగళ్ల గ్రామం సమీపంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ప్రాంగణంలో పేద విద్యార్థులకు 20 లక్షల రూపాయల ఉపకార వేతనాలు అందించారు. కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు ఈవి నారాయణ నేతృత్వంలో 20వ ఉపకార వేతన ప్రారంభోత్సవం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని 37 జిల్లాల నుంచి దాదాపు 500 మంది ప్రతిభ గల పేద విద్యార్థులకు 20 లక్షల రూపాయల ఉపకార వేతనాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, ధూళిపాల నరేంద్ర కుమార్, విశ్రాంత సిక్కిం డీజీపీ అత్తిలి సుధాకర్, ఉత్తరాఖండ్ సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీ అద్దంకి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మీకు డిసిప్లిన్ నేర్పుతూ ఆయనలో ఉండేటువంటి ప్యాషన్, ఇవన్నీ కూడా స్ఫూర్తి. మీరు ఈరోజు ఇవన్నీ తీసుకుంటున్నారంటే పుస్తకాలలో చదువు కొంత మాత్రమే ఉంటుంది. జీవితంలో చదువు అనేది చూసి నేర్చుకునేదే 80% ఉంటుంది మీకు ఎవరికైనా సరే. అందులో ఆ 80%లో ఒక 30-40% డిసిప్లిన్ ఎలా ఉండాలి ఒక కార్యక్రమానికి అనేది. అంటే ఫోన్లు ఎప్పుడూ ఉంటాయి, ప్రతి నిమిషం చూసుకోవచ్చు. ఫోన్లు బయటకు వెళ్ళిన తర్వాత పక్క వాళ్ళతో మాట్లాడవచ్చు. ఇవన్నీ ఏంటంటే ఎదుటివారి వ్యక్తులకు ఇచ్చేటువంటి గౌరవం. ఆ గౌరవము, ఈ డిసిప్లిన్ నేర్చుకున్నప్పుడే మీరు కూడా ముందుకు వెళ్తారు. ఇలాంటి ఎన్నో మహోన్నతమైనటువంటి లక్షణాలు ఉండి మీ అందరి గురించి ఆలోచిస్తూ, అంటే ఇందులో స్కాలర్షిప్లు తీసుకునే వాళ్ళు ఒక 10% మళ్ళీ వారితో టచ్లో ఉంటారో లేకపోతే లేదో తెలియదు, కానీ 89% మీ జీవితంలో మీరు వెళ్ళిపోతారు. మీరెవరో కూడా తెలియదు. అయినప్పటికీ కూడా ఇంత ఓపికగా చేసుకునేవాళ్ళు సమాజంలో ఎంతమంది ఉన్నారో మీరే లెక్క పెట్టుకోండి, చాలా అరుదుగా ఉంటారు. సమాజంలో తనతో పాటు కొంతమందిని కలుపుకొని సమాజ సేవ చేయాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రారంభించడం 20 సంవత్సరాల క్రితం. మరి 20 సంవత్సరాల నుంచి కూడా నిరంతరంగా మరి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నందుకు, అంటే నాకన్నా పెద్దవారు, నా గురువులు అభినందించకూడదు కానీ అభినందిస్తూ ఉన్నాను. మరి ఇవాళ ప్రధానంగా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది ప్రతిభావంతులు ఉండి కూడా ఆర్థికంగా వారికి అవకాశాలు తక్కువ ఉండి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేనటువంటి పరిస్థితులు చాలా మనకు ఉన్నాయి. నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పటి నుంచి కూడా చూసేవాడిని. అప్పటి నుంచి కూడా స్కాలర్షిప్స్ ఇస్తూ వచ్చి ఉండేవాడిని. స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు కూడా గుంటూరు టౌన్లో పెద్దలను కొంతమందిని కలుపుకొని నాగార్జున యూనివర్సిటీలో ఒక్కొక్కరికి స్పాన్సర్ చొప్పున ఇచ్చేవాళ్ళం. ప్రజా సమస్యల పరిష్కారానికే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల నుండి జిల్లా ఉన్నతాధికారులు వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఫిరంగిపురం మండలం గొల్లంపాలెం గ్రామానికి చెందిన గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో ఉన్న క్వారీ వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. బ్లాస్టింగ్ సమయంలో రాళ్లు ఇంట్లోకి వస్తున్నాయని, మనుషులకు తగిలి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. దాదాపుగా చాలా ఇళ్లు క్రాక్ వచ్చాయని తెలిపారు. వీళ్ళ గ్రామ పరిధిలోనే ఆ కొండ ఉన్నది. ఆ కొండ మీద బ్లాస్టింగ్ చేస్తున్నారు కాంట్రాక్ట్స్. ఆ బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఆ కొండ రాళ్ళు వీళ్ళ ఇళ్ల మీద పడి వీళ్ళ మీద పడి ప్రాణాపాయము ఉన్నది. ఆ విషయం మొన్న డిసెంబర్ 29వ తారీఖున మండల తహసీల్దార్ గారికి విన్నవించుకున్నారు ఈ దళితులు. ఇంతవరకు స్పందించిన ఆయన కాబట్టి ఈరోజు కలెక్టర్ గారికి చెప్పుకొని ఆ కాంట్రాక్టు బ్లాస్టింగ్ అనేది నిలుపుదల చేయాలని చెప్పేసి వీళ్ళంతా ఈరోజు వచ్చారు. లాలుపురంలో జనసేన పార్టీ నేత మాస్టర్ శ్రీను ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం అలవర్చుకోవాలని సూచించారు. కూటమి నేతల గెలుపుకు త్రికరణ శుద్దిగా పనిచేసిన గ్రామం లాల్పురం గ్రామమని ఎమ్మెల్యే బూళ్ల రామాంజనేయులు తెలిపారు. లాల్పురంలో జనసేన నేతలు గాధ వెంకటేశ్వర్లు, ఉగ్గిరాల సీతారామయ్య ఇతర నేతలతో కలిసి మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాస్టర్ శ్రీను సేవలను రామాంజనేయులు గాదా ప్రశంసించారు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడ ఏదైనా అట్లా చెయ్యాలి అనే ఆలోచన కనుక మీకుంటే మీరు గ్రూప్గా ఫామ్ అవ్వండి. మాస్టర్ గారు చెప్పండి. మాస్టర్ ద్వారా మీ ముందున్నటువంటి ఎమ్మెల్యే గారి దగ్గర పంపిస్తాను. ఎట్లా వస్తుంది, ఏ రకంగా తీసుకోవచ్చు అనేది అన్ని తెలిసినటువంటి వ్యక్తి. ఎందుకంటే కలెక్టర్గా చేశాడు, ఇవాళ మనకి ప్రజాప్రతినిధిగా వచ్చాడు. ఆయనకి విషయాలు తెలుసు కాబట్టి ఖచ్చితంగా 100% మీకు మెటీరియల్ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మీరు కనుక ఆ ఆలోచన నుండి ఉత్సాహంగా ఉంటే. ఎలక్షన్ లో ఒక సింబల్ చూపించాడు నాకు. అదేంటంటే ఆ పిరికి నేను ఎలక్షనీరింగ్ చేస్తూ ఉంటే మా మహిళమ్మ తల్లులు మా సీతారామయ్యను చూశాడు. మహిళమ్మ తల్లులు అందరూ బయటకు వచ్చి ఇట్లా అంటున్నారు, జై జనసేన. ఆ పిడికిలి ఈరోజు అక్షరాల ఇక్కడ నిజమవుతోంది. ఇక్కడ మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ నేను చూస్తుంటాను బ్యాంకుల ద్వారా. రెండవది, దీన్ని ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేటువంటి పథకంలోకి అనుసంధానం చేద్దాం. నేను వెంకటేశ్వరంతో మాట్లాడాను. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒకే ఊరిలో ఒకే కమ్యూనిటీకి 70 మందికి ఇవ్వాలంటే ఆ కార్పొరేషన్కి వీలు కాదు. కాబట్టి మన శ్రీనివాస్ గారు కొంత ముందంజలు వేసి సొంతంగా తీసుకొచ్చారు. ఓకే, ఏదేమైనా ఈ పథకంలో మీకు మిషన్స్ వరకు వస్తాయి. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ సమావేశం గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్ ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్ కమ్యూనిటీ భవన్ కోసం రాజధానిలో 5 ఎకరాల స్థలం ఇవ్వాలని కోరారు. జనాభా ప్రాతిపదికన నామినేట్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ముదిరాజులను ఏకం చేసి పోరాటాలు చేస్తామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి బొమ్మన సుబ్బారాయుడు, గౌరవాధ్యక్షుడు జయరాం, జిల్లా అధ్యక్షులు గొడుగు శంకర్ తదితరులు పాల్గొన్నారు. మేము ఆర్థికంగా ఏలో ఉన్నా డీలో ఉన్న ఆర్థికంగా వెనకబడిన వాళ్ళం. ముదిరాజు కులం అంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళం. మాకు రిజర్వేషన్ లేవు. ఉండేదేమో ఈక్వల్ ఓసీతో డి ఉంది. కాబట్టి మా ముదిరాజు విద్యార్థులు చదువుకున్న ప్రతిఫలం లేకుండా పోతుంది. కాబట్టి మీరు మమ్మల్ని డి నుంచి ఏలోకి మార్చాలని మా విన్నపం. ఇంకా ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. నగరపాలక సంస్థ 50, 51, 53, 55 శానిటరీ డివిజన్లో మరియు ఎంఎస్ఐ 1A డివిజన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ పారిశుధ్యం విభాగం పర్మనెంట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రధానంగా మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను 12వ PRCలో పరిగణలోకి తీసుకొని వాళ్ళకు కూడా 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 18, 24 సంవత్సరాల
స్పెషల్ గ్రేడ్కి ఇంక్రిమెంట్లు ఏ విధంగా ఇస్తున్నారో వాళ్ళ సర్వీస్ని బట్టి కూడా వారి జీతాలు ఇవ్వాలని చెప్పేసి అనేది 12వ PRCలో మరి వాళ్ళకి స్థానం కల్పించాలని చెప్పేసి అనేది ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా కోరుతా ఉన్నాం. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.